ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో పాల్గొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు సంధించారు. జగన్ తన ఎమ్మెల్యేలను కూడా నమ్మటం లేదని, అందుకే రాజకీయాల్లో తొలిసారిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు ఎంపీ సీటు ఇస్తానంటూ క్రికెటర్ అంబటి రాయుడిని జగన్ మోసం చేశారని ఆరోపించారు చంద్రబాబు. జగన్ నైజం తెలుసుకుని వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పారని సెటైర్స్ వేశారు బాబు. మొన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా. పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు, అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులపై కూడా సెటైర్స్ వేశారు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తి వేరే నియోజకవర్గంలో ఎలా పనిచేస్తాడని ప్రశ్నించారు. కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈ రోజు. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో ఉండి ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్ కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు నందిగామాలో, జగన్మోహన్ రావు దొంగ, అన్ని ఆయనకే కావాలి. ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు. ఇంకో పక్క జగ్గాయిపేటలో ఉండే ఆయన, ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మైలవరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూరులో రక్షణ నిధి కాదు, భక్షణ నిధి, మొత్తం భూ సెటిల్మెంట్లు, రెవెన్యూ అక్రమాలు అన్ని ఇనివే. ప్రాజెక్టులపై అవగాహన లేని మంత్రి వల్ల పోలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు బాబు. జగన్ స్వార్థం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు చంద్రబాబు. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి, అరుస్తూనే ఉంటాడు. డయాఫామ్ వాళ్ళు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి? అది ఎక్కడుందంటాడు. రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్ట్ కట్టలేడు, అసమర్థుడుగా మనం అనుకుంటాం. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ ని మార్చి
ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశాడు.